కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వెల్లంపల్లి. భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు ఆయన. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి. అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా డేట్ అనేది ముందే తెలుసుద్దమ్మా. ఇప్పుడు రేపు ఏదైతే 10వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ఉందో మళ్ళీ ఇదే సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖు నాడు ఉంది. అధికారులకు ఇది యాక్చువల్గా టీటీడీ యంత్రాంగానికి ఇది ఏమి కొత్త ఏం కాదు. వాస్తవంగా అయితే కనుక భక్తుల మీద శ్రద్ధ వదిలేసి వీఐపీలకి టికెట్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఏ విధంగా టికెట్స్ కోట పెంచాలి అని చెప్పని దాని మీద దృష్టి పెట్టారు తప్ప ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో అనవసరంగా ఎవరైతే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన చైర్మన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా వెళ్ళిపోయి వీటిని నిర్వీనం చేసి దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వరం దర్శించుకోవడానికి ప్రతి భక్తుడు వస్తాడు. కనీసం వాళ్ళకి టికెట్స్ టోకెన్ జారీలో కూడా సరైన ఏర్పాట్లు చేయకుండా వాళ్ళ పాప ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు త్రాగడానికి నీరు లేదు, కానీ వీళ్ళు మేము పాలు ఇచ్చాం, బిస్కెట్లు ఇచ్చాం, పులిహార ఇచ్చామని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తులకి సరైన సౌకర్యాలు చేయకుండా ఇటువంటి ఇది ఎవరైతే చనిపోయిన 6గురు కానివ్వచ్చు, అదేవిధంగా క్షతగాత్రుల హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వం చేసిన తప్పిదము. మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన చనిపోయిన వారు కావచ్చు, హాస్పిటల్లో చికిత్స పొందిన వారు కావచ్చు, వారందరికీ కూడా సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం తప్పిదంగానే భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ స్టంట్కి ఇచ్చిన ప్రయారిటీ భక్తుల ఏర్పాట్లో కానీ, భక్తులకి సరైన చక్కటి దర్శనం చేయించడంలో కానీ, సామాన్య భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులో లేదనే దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నామా. చిన్న చిన్న అధికారుల మీద నెట్టేసి చేతులు దురుపుదామంటే కుదరదు. 100కి 100 రూపాయలు టీటీడీ చైర్మన్ తప్పకుండా దీని బాధ్యత తీసుకోవాలి. ఆయన అసలు నిజంగా అయితే కనుక చిత్తశుద్ధమైన వ్యక్తి అయితే కనుక రాజీనామా చేయాలి ఈ తప్పిదానికి. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇంతే. 45 సంవత్సరాల అనుభవం అని చెప్పిన వ్యక్తి, నేను చిత్తూరు జిల్లా వాసిని చెప్తాడు, కానీ నాకు వెంకటేశ్వరం 20,000 పనే వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేయడమా? ఇంతమందిని దుర్మార్గంగా పొట్టను పెట్టుకుంటారా? గతంలో